1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం బటర్ వేయడం వల్ల దమ్ బిర్యానీ కొద్దిగా టేస్టీగా వస్తుంది. కొద్దిగా పుదీనాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కసూరి మేతి, హోల్ గ్రెయిన్ మసాలా, బండపు, సోంపు, జాజికాయ, జాపత్రి, లవంగం వేసి కొద్దిగా బిర్యానీ ఆకులు ఇలాగా ఒక 30 minutes చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా చికెన్ మ్యాగ్నేషన్కి ఉప్పు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్ మంచిగా ఇలాగా మిక్స్ చేసుకొని ఒక 30 minutes మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఇప్పుడు ఇలాగా బిర్యానీ దాంట్లో వేసేవాళ్ళు. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దమ్ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న దబరాతో నీళ్ళు పెట్టుకొని సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ వాటర్లోకి సోంపు, యాలుక్కాయ, బండ పువ్వు, బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ ఇలాగా బాగా డీప్ ఫ్రై అయ్యాక దించేసుకోవడమే. ముందుగా మనం బాస్మతి బియ్యాన్ని ఇలాగా కడిగి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనాకు, దీంట్లోకి కొంచెం గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగానే కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి. రైస్ ఒక 40% ఉడికిన తర్వాత మనం ముందుగానే కర్రీ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా, గ్రేవీ లాగా, అందులో వేసేయడమే. ఇలా లేయర్గా వేసుకోవాలి. ప్రతి లేయర్ మధ్యన కొద్దిగా కొత్తిమీర, పుదీనాకు, కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం బిర్యానీ పౌడర్ ఇలా వేసుకున్నాక మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకోవాలి. అలాగే 3 లేయర్స్ రిపీట్ చేసుకోండి. ఇలా ఫైనల్ రౌండ్లో ఇలా కొద్దిగా కొత్తిమీర, పుదీనాకు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా, ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ వేసుకొని బిర్యానీలో ఇలా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్నాక దీనిపైన కొంచెం బటర్ వేసుకుందాం. అలాగే కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకున్నాక మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇంకో 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే
రెడీ అయిపోతుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే ఇలా మంచిగా దమ్ అయింది. దమ్ కూడా మంచిగా ఉడికింది, ముక్క కూడా మంచిగా ఉడికింది. అంతే, మన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ.